నమస్తే సార్ 7 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. గాంధీ వర్ధంతికి నివాళులు అర్పించిన తెలంగాణ గవర్నర్ మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్ జస్టిస్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద వారు అంజలి ఘటించారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ చేసిన సేవలను వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మహాత్ముడికి ప్రముఖులు, ప్రజలు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అక్కడ సర్వధర్మ ప్రార్థనలలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కూడా రాజ్ ఘాట్ లో గాంధీ మహాత్మునికి నివాళులు अर्పించారు. राष्ट्रपति द्रौपदी मुर्मू पहुंची हैं राजघाट पर। प्रधानमंत्री नरेंद्र मोदी ने बापू को याद किया, श्रद्धा सुमन अर्पित किए। उपराष्ट्रपति जगदीप धनखड़ ने राजघाट पहुंचकर राष्ट्रपिता महात्मा गांधी को श्रद्धांजलि अर्पित की। और अब हम देख रहे हैं राष्ट्रपति द्रौपदी मुर्मू को जो राजघाट पहुंची हैं और बापू को श्रद्धा सुमन अर्पित करेंगी। तीनों सेनाओं के प्रमुख भी राजघाट पर इस वक्त मौजूद हैं। रक्षा मंत्री राजनाथ सिंह मौजूद हैं, रक्षा राज्य मंत्री मौजूद हैं और आज पूरा देश बापू को नमन कर रहा है, उन्हें याद कर रहा है। आज 77वीं पुण्यतिथि के मौके पर आज पूरा राष्ट्र उन्हें श्रद्धांजलि, श्रद्धा सुमन अर्पित कर रहा है। राष्ट्रपति द्रौपदी मुर्मू पहुंची हैं राजघाट पर। राजघाट पर आज प्रार्थना सभा का भी आयोजन किया गया है। बापू को आज पूरा राष्ट्र याद कर रहा है। గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్ జస్టిస్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద వారు అంజలి ఘటించారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ చేసిన సేవలను వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంది. పౌర సేవలు అందించడంలో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం తీసుకువచ్చింది. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది. రెండవ విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి. మీ అందరు తెలిసిందే, యువగలం పాదయాత్ర చేశాను. 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పా. అందుకే ఈరోజు మన మిత్ర, ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది. పొద్దున నేను బస్ దిగి పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న, కార్యకర్తలతో ఉన్న, నాయకులతో ఉన్న, ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని, లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని, నాయకులతో మాట్లాడేవాడిని, వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని. అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా, మహిళల్ని, విద్యార్థుల్ని, కుల వృత్తుల వాళ్ళని కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు, పద్దాక మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికేట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం, లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్సు ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి, ముందరే మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అడగటం జరిగింది. ఇంతేకాకుండా మీరు చూస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికెట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం. అంటే అది చూసిన తర్వాత ఎందుకు అట్లా ఉండాలి. మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే, దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికెట్ ఆనాడు ఇవ్వలేదు, కావాలని బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. సో ఆ రోజు నాకు అర్థమైంది, సిస్టంలో ఒక లోపం ఉంది, ఇది కరెక్ట్ చేయాలి, ఎవరు ఇట్లా సర్టిఫికెట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను, ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే పదే అడిగింది, ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్నీ, ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్,
మూడోది ఎండోమెంట్, అంటే దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. రెండో విడతలో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది. దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీసులోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్, ఇది ప్రైస్, మీరు డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బి ఇష్యూడ్. అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. రెండో విడతలో చేద్దాం అనుకున్నాం. అంతేకాకుండా వాయిస్ కూడా, అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభివృద్ధి పనులను ఏకవంతం చేస్తున్న అధికారులు, కుప్పం పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు, దుకాణదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న అధికారులు, రోడ్డు విస్తరణ పనులకు ప్రజలందరూ సహకరించాలని కడపిడి వికాస్ మర్మత్ కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కడపిడి వికాస్ మర్మత్ ఆర్డీఓ శ్రీనివాసరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు. ఇది మాత్రమే ఒక వన్ వే సిస్టమ్ కాదు. జస్ట్ ఒక జేసీబీ తీసుకువచ్చి మొత్తం తీసేసాం అది పాయింట్ కాదు. ఫస్ట్ అందరికీ న్యాయం ఉండాలి, అందరికీ ప్రాపర్ కంపెన్సేషన్, ప్రాపర్ అల్టర్నేట్ ప్లేస్ చూపించిన తర్వాత 1 మంత్లీ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత అరౌండ్ మార్చ్ మంత్లో విల్ స్టార్ట్ ద వైడనింగ్ ప్రాసెస్. అండ్ మన గోల్ అంటే ఏప్రిల్ ఎండ్ కల్లా లేకపోతే లేటెస్ట్ మే ఎండ్ కల్లా ఈ వైడనింగ్ ప్రాసెస్ అంటే పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. నేను అది చేసేస్తాము, ఈ అందరికీ ఒక మాట ఇస్తున్నాం. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, బోత్ పార్క్స్, ఈ డీకేపల్లి పార్క్ అండ్ ఈ బస్ స్టాండ్ పార్క్, బోత్ పార్క్ ప్లానింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇన్ నెక్స్ట్ 6 మంత్స్ మీ అందరూ అంటే చాలా చేంజెస్ చూస్తారు మున్సిపాలిటీలో. అండ్ వేస్ట్ ట్రీట్మెంట్ కూడా ప్లాన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మున్సిపాలిటీ బేసిక్లీ నెక్స్ట్ 6 మంత్స్లో దాదాపు 20 to 30% చేంజెస్ తీసుకువస్తాము గ్రేడ్ లెవెల్లో. అండ్ నెక్స్ట్ 1 ఇయర్లో 100% చేంజెస్ తీసుకువస్తాము. అది మన ఫైనల్ టార్గెట్. And all this we are doing with the guidance of Honorable CM sir and with support of MLC garu, Suresh garu, Manratnam garu, and definitely continuous guidance of Collector sir. So idi ante just మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, సపోర్ట్ చేయాలి, ఎందుకంటే అది మీకోసం ఉంది. మనకి ఒక కుప్పంకి మంచి పేరు వస్తుంది, టూరిజం కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో మోడల్ టౌన్ అలాగే డిక్లేర్ చేయాలి అంటే మీ అందరూ. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో రేపు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన. వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు, హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్తో ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పీతాని ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పర్యటన ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. కలెక్టర్ ఇంకెవరండి?
అన్నమయ్య జిల్లా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పశువులకు సానివాయి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలు. కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో వర్షాకాలం తర్వాత పశువులకు గొర్రెలకు వచ్చే జబ్బులకు ముందస్తు చర్యలలో భాగంగా రైతులు నష్టపోకుండా టీకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు వీరబల్లి మండలం సానిపాయ గ్రామంలోని నేతివాండ్లపల్లి కొత్తపేట నందు పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సోదరులకు టీకాలు, 1574 గొర్రెలు మరియు మేకలలో నట్టలు నివారణ మందులు, 35 దూడలకి మరియు ఆవులు మరియు గేదెలలో 52 పశువులలో నట్టల నివారణ మందులు త్రాగించడం జరిగింది. 12 పశువులకి గర్భకోశం చికిత్సలు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పరంగా పశు సంవర్ధక శాఖ నుంచి అందుబాటులో ఉన్న పథకాలను ఆయా ఆర్ఎస్కి నందు ఉన్న పశు సంవర్ధక సహాయకులు ప్రతి ఒక్క అర్హులు ఉన్న రైతులకు అందజేసేలా విధులు నిర్వహించాలని మండల డాక్టర్ నాగరాజు కోరారు. ఈ కార్యక్రమంలో వీరబల్లి మండల డాక్టర్ కె నాగరాజు, సారిపాయ గ్రామ మాజీ సర్పంచ్ ఎన్పి వెంకటరమణ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. దానివల్ల మనకు మేత వృధా అవుతుంది, దానికి పసుపు విలువలు అందవు. దానివల్ల ఏం చేయాలంటే దాన్ని చిన్న కత్తితో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గడ్డిని. అలాగే ప్రభుత్వ పథకాలు ఇంకా ఇప్పుడు మనకి గోకులాలు కానీ ఇంకా రకరకాల స్కీమ్స్ వస్తున్నాయి. మీరందరూ అన్నిటికీ వినియోగించుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్రతి సచివాలయానికి ఒక మా సిబ్బంది ఉన్నారు. మీకు ఇప్పుడు ఈ ఊర్లో అందరికీ ఈరోజు ఇవ్వలేరు. మళ్ళీ తర్వాత ఆ అమ్మాయికి అడిగి మీ గొర్రెలు కానీ మేకలు కానీ పెరుగు మందులు తీసుకోండి. అంటే ఒక్క పంచాయతీలో 2 దగ్గరలో మాత్రం మేము క్యాంపులు పెడతాం. మిగతా పల్లెలు వాళ్ళ దగ్గరికి సంప్రదిస్తే వాళ్ళు మీకు ఎన్ని జీవాలు ఉంటాయో దాని ప్రకారం రాసుకునేసి మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. పేరు అనకాపల్లి జిల్లా కసింకోటలో సంచలనం కలిగించిన వివాహిత ఆత్మహత్య కేసులో 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. అనకాపల్లి జిల్లా కసింకోట పోలీస్ స్టేషన్లో వివాహిత ఆత్మహత్యపై డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో భర్త, అత్తమామ, ఆడపడుచులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ శ్రావణి తెలిపారు. వరకట్నం వేధింపులతో పాటు అత్తమామ, ఆడపడుచులు వ్యక్తిగత వేధింపుల వల్ల మనస్తాపానికి గురై 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భర్త, అత్తమామ, ఆడపడుచులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని శ్రావణి తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయడం జరిగిందని శ్రావణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన మిర్యాల సుమ. ఈమెకు వచ్చేసి కసింకోట మండలం వెదురుపాటి గ్రామానికి చెందిన పల్లివేళ్ల కృపాసాగర్. ఆయనతో 2019వ సంవత్సరంలో వివాహం జరిగింది. వివాహం జరిగే క్రమంలోనే 1 లక్ష రూపాయలు కట్నం, 1 లక్ష రూపాయలు సారి సామాను, 30,000 ఆడవచ్చు కట్నం వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దేర్ డిమాండ్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మనీ ఇవ్వడం జరిగింది. సబ్సిక్వెంట్గా కూడా వీళ్ళు అమ్మాయిని హెరాస్ చేయడం ఫర్ మనీ అండ్ డౌరీ చేయడం జరిగింది. సో ఆన్ దాట్ బేసిస్ దఫాలుగా కొంత అమౌంట్స్ ఫర్ దేర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కి అన్నిటికీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్లీ ఎప్పుడైతే ఏమన్నా సిక్ ఉన్నాడో అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మన్నారు. సో అప్పుడు కూడా ఆమె డబ్బులు తీసుకుని 20,000 ఇస్తానని ప్రామిస్ చేశారు. అందులో 10,000 తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. తిరుమలలో రానున్న ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం, సర్వభూపాల వాహనం ఆలయం వద్ద టీటీడీ అధికారులు వాహనాలను ట్రైన్ రన్ నిర్వహించారు. అలాగే రథసప్తమి పర్వదినం రోజు 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథసప్తమికి తిరుమలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది.
అట్టైనా పో ఊరికే మా ఆయనకి చెప్పింది అంతే 115 ఈసారి వాళ్ళకి 200 కావంటే 200 బాలాజీ రెడ్డి ఫోన్ చేయండి ఈ మురళి ఫోన్ తీలా బాలాజీ రెడ్డి ఫోన్ చేస్తే ఏమైనా అవసరం అంటే మేము ఫోన్ చేస్తున్నాను అది క్లారిటీ చెప్పేయండి అడిగిన ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.